29 ఏమి ఇచ్చాడండి, సహజ వాయువు న్యాచురల్ గ్యాస్ మీద ఇచ్చాడండి. భారతదేశంలో సహజ వాయు వినియోగంలో మొదటి 3 ర్యాంకులను కలిగిన రంగాలు ఏవి అంటే, సహజ వాయువుని ఉపయోగించి ఎక్కువగా తమ పరిశ్రమలు నడిపే, తమ రంగాలు నడిపే వ్యవస్థలు ఈ క్రింది వాటిలో ఏవి అని 4-5 వ్యవస్థలను ఇచ్చాయండి. ఏ వ్యవస్థలు టాపు అంటే ఈ వ్యవస్థ టాప్లో ఉంది, ఈ సహజ వాయువుని ఉపయోగించి ఇండస్ట్రీ నడపడంలో ఈ వ్యవస్థ 2వ స్థానంలో ఉంది, ఈ వ్యవస్థ 3వ స్థానంలో ఉంది అని అర్థంలో ఇచ్చాడు స్టేట్మెంట్. ఏమి ఇచ్చాడు, 1 ఎరువుల రంగం, 2 వంట గ్యాసు, సిటీ గ్యాస్ అంటే ఇళ్ళ గృహ సంబంధిత వంట గ్యాస్ అండి, కుకింగ్ గ్యాస్ ఇక్కడ రెండోదండి. 3వది విద్యుత్ శక్తి ఉత్పత్తి రంగం, 4 పెట్రోకెమికల్స్ రంగం అండి. ఇక్కడ ఎక్కువగా సహజ వాయువును ఫెర్టిలైజర్స్ రంగంలో వాడతామండి, ఇది ప్రథమ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ కుకింగ్ గ్యాసు 2వ స్థానంలో ఉంటుందండి. తర్వాత విద్యుత్ శక్తి కోసం వినియోగించబడే సహజ వాయువు న్యాచురల్ గ్యాస్ను ఉపయోగించి మనం విద్యుత్తును కూడా తయారు చేస్తాం, కాబట్టి ఇది 3వ స్థానంలో ఉంది. కాబట్టి 1 ఏబీసీలు మొదటి 3 స్థానాలు ఆక్రమించినాయండి. కాబట్టి ఏబీసీలు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ 1లో ఉంది. కాబట్టి భారత సహజ వాయువుని వినియోగించి మొదటి 3 ర్యాంకులను కలిగిన రంగాలు ఏ అంటే, 1 ఫెర్టిలైజర్ సెక్టారు, 2 కుకింగ్ గ్యాస్ సెక్టారు, 3 విద్యుత్ శక్తి సెక్టార్ తీసుకోవాలి. పెట్రోకెమికల్స్ రంగం తర్వాత స్థానంలో వస్తుందండి. కాబట్టి మనం ఏబీసీ అంటే 29కి 1ని రైట్ ఆన్సర్ తీసుకోవాలండి.